హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చేసే రెసిపీ కరివేపాకు రైస్. కరివేపాకు రైస్లో కావాల్సినవి ఆయిలు, జీరా, శనగపప్పు, మినపప్పు వేసి బాగా ఫ్రై చేయాలి. బాగా ఫ్రై అయిన వరకు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, ఫస్ట్ ఎండుమిర్చి వేసి ఫ్రై చేయాలి. ఎండుమిర్చి వేసి బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఎండుమిర్చి కానీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించి తర్వాత కరివేపాకు వేయాలి. కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యేంత వరకు కరివేపాకు, ఎండుమిర్చి, శనగపప్పు అవన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. వేయించిన తర్వాత కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసేంత వరకు బాగా ఫ్రై అయ్యేంత వరకు పెట్టి తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని కొద్దిగా కచ్చాపచ్చా గ్రైండ్ చేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసి గ్రైండ్ చేసిన తర్వాత మళ్ళీ ఫ్రై కావాల్సిన ఆయిల్ వేసి కొద్దిగా ముంపలి, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, జీరా అన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఇందులో వేయాలి. ఫ్రైలో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ అయిన తర్వాత బాగా మిక్స్ అయ్యేంత వరకు కలపాలి. ఆయిల్ కనిపించకూడదు. బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. వేయించిన తర్వాత బాయిల్డ్ రైస్ వేసుకోవాలి. వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత ఇలా తయారవుతుంది కరివేపాకు రైస్. కొద్దిగా సాల్ట్ కానీ వేసుకోవచ్చు తగినంత. పిల్లలు స్నాక్స్, ఈవినింగ్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.